Hi everyone, welcome to my channel. We are going to Bapatla, Suryalanka beach. Suryalanka beach road అలాగే సరౌండింగ్స్ అయితే ఇప్పుడు చాలా బాగుంది. ఈ కార్తీక మాసంలో హ్యాపీగా సముద్ర స్నానానికి వెళ్ళి రావచ్చు. ఇంకా మనము బాపట్ల టౌన్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ భావనారాయణ స్వామి టెంపుల్ ఫేమస్ కదా. టెంపుల్ రీమోడల్ వర్క్స్ జరుగుతున్నట్టున్నాయి. ఈ వీడియో ఎవరైనా బాపట్ల నేటివ్ వాళ్ళు చూస్తే హ్యాపీగా ఉంటుందని ఇక్కడ ఈ టౌన్లో కూడా కొన్ని క్లిప్పింగ్స్ తీశాను. ఈ రోడ్ ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతే సూర్యలంక బీచ్కి వెళ్ళిపోతుంది అనమాట ఈ రోడ్డు. ఈ ఛానల్లో 250 అబవ్ వీడియోస్ ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అనుమెను. ఇంకా మనము బీచ్ దగ్గరికి 2-3 కిలోమీటర్స్ దూరంలోకి వచ్చేసాము. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ ఆఫీస్ ఉన్నది కనిపిస్తున్నది కదా, అలాగే రిసార్ట్స్ కూడా ఉన్నాయి. దూరం నుంచి వచ్చేవాళ్ళు అకామిడేషన్ కోసం వెతుక్కోకుండా ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఈ రిసార్ట్స్లో ఉండొచ్చు. రోడ్ చూస్తున్నారు కదా, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి పెద్ద రష్ కూడా ఏమి లేదు. బీచ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ యువతల ఇలా స్టాప్ బోర్డ్ పెట్టారనమాట. అక్కడి నుంచి వెహికల్స్కి వెళ్ళలేదు. ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకొని వెహికల్ పార్క్ చేసుకొని లోపలికి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. జస్ట్ కార్తీక మాసం స్టార్ట్ అయిన రోజు కదా మేము వెళ్ళింది. సో ఇంకా బ్యానర్స్ అవి ఇంకా వీళ్ళు కట్టడానికి రెడీ చేస్తున్నారు. ఇంకా ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవడం అన్నమాట. ఇలా చాలామంది ఇలా నడుస్తూ ఉన్నారు. ఇంకా బీచ్లోకి ఎంటర్ అయ్యే దగ్గర ఒక 200-300 మీటర్స్ దూరంలో ఒక పెద్ద గేట్ కూడా పెట్టారు. ఆ గేట్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళొచ్చు అన్నమాట. ఇంక ఇక్కడ అటు ఇటు చుట్టుపక్కల చూసుకుంటూ నడుస్తూ ఉన్నాము. ఇంకా మీకు అంటే వీడియో చూసే వాళ్ళకి బోర్గా ఉంటుందని మేము చాలా ఫాస్ట్గా నడుస్తున్నాము. చూడండి మా ముందు వెళ్తున్న వాళ్ళు కూడా ఎంత ఫాస్ట్గా నడుస్తున్నారో. ఈ లెఫ్ట్ సైడ్ ఒక బిల్డింగ్ కనిపిస్తున్నారు కదా, అది తుఫాన్ రెస్క్యూ బిల్డింగ్ అట. ముందు నడుస్తున్న వాళ్ళని ఇంకా ఫాస్ట్గా వెళ్ళమని చెప్పాము మేము, అందుకని వాళ్ళు అలా నడుస్తున్నారు. జస్ట్ కిడింగ్. అప్పుడే దగ్గరికి రాగానే సముద్రపు హోరు మొదలైంది, చూసారా? వినిపిస్తున్నదా? ఫాస్ట్గా మాట్లాడుకుంటేనే ఫాస్ట్గా నడవగలుగుతాము. అందుకనే మేము ఫాస్ట్గా కూడా మీకు అర్థం కాకుండా ఫాస్ట్గా మాట్లాడుకుంటున్నాం. ఏం లేదు, జస్ట్ వీడియో స్పీడ్ పెంచానమాట, తొందరగా అయిపోతుందని. చూసారా ఇక్కడ రెస్ట్ రూమ్స్, ఏసీ, నాన్ ఏసీ అని హోర్డింగ్ ఉన్నది కదా, అది అక్కడ పాస్ చేసుకొని అక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. చూసారు కదా, ఒక 200 మీటర్స్ దూరంలో గేట్ ఉన్నదని ఆ గేట్లో నుంచి ఇంకా లోపలికి వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నది కదా మీకు, ఇంక ఇక్కడి నుంచి బాగా కనిపిస్తున్నది చూడండి. సీ బాగా కనిపిస్తున్నది కదా, వాటర్. అది కొంచెం కార్తీక మాసం అవటం వల్ల కొద్దిగా రష్. ఇక్కడ ఒక ఒంటె దాని మీదకి వెళ్తూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట అందరూ. ఇలా నేచర్ దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఆ హ్యాపీనెస్, ఆ ఆనందమే వేరు కదా. గాలి చూడండి ఎలా వస్తుంది సౌండ్. ఇక్కడి నుంచోని కొంచెంసేపు అసలు అలలు పెద్దగా అయితే ఏం లేవు. అలలు మరి ఎక్కువగా ఉంటే కొంచెం భయంగా కూడా ఉంటుంది కదా. ఓషన్ సౌండ్ వినిపించడం కోసం వాయిస్ ఓవర్ ఇవ్వడం లేదు, జస్ట్ లిజన్ ద సౌండ్ అని ఎంజాయ్.
చాలా కూల్గా ఉంది. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడితే బాగుంటుందని చెప్పి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాననమాట. అందుకే అక్కడ మాట్లాడుకునే మాటలు అట్లాంటివన్నీ కూడా మీకు అలా వినిపిస్తూ ఉన్నాయి. ఇలా మేము సముద్రం చూసి ఎంజాయ్ చేసామన్నమాట, తడిసి కాదు. ఇలాంటి ప్రకృతిని చూసినప్పుడు మనకున్న సమస్యలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి కదా. చిన్న చిన్న వాటికి కూడా మనము ఆలోచిస్తూ ఉంటాము. మీకు కూడా అలా అనిపిస్తుందా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మేము అక్కడ తీసుకున్న కొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ లాస్ట్ వరకు వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. డ్రైవింగ్ వీడియోస్, స్కూటీ డ్రైవింగ్, కార్ డ్రైవింగ్, అలాగే సో మెనీ కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా ఛానల్ని సపోర్ట్ చేస్తే ఇంకా చాలా వీడియోస్ మీరు చూడొచ్చు. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.